ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన, మరి దీని ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు మరి మార్చబడుతూ ఉన్నాయి. చాలా మంది మరి జీవితాల్లో దేవుడు తన ఘనమైన కార్యాలను జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. గొప్ప సాక్ష్యాలు వింటున్నాం కదా. మరి ఈ నెల కూడా మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి జరగనే ఉన్న స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో కదలనై ఉన్నారు. తన ఆత్మ చేత మనల్ని నింపనై ఉన్నారు. తన నూతనమైన అభిషేకము చేత మనల్ని తాకనై ఉన్నారు. ఆమేన్. మన పాత రోత బ్రతుకులను ఆయన మార్చనై ఉన్నారు. ఏ విషయాల్లో విసిగిపోయి ఉన్నామో, ఏ విషయాల్లో భయంకరమైన శోధనని, ఏ విషయాల్లో భయంకరమైన పోరాటాలను అనుభవిస్తూ నెమ్మది, సమాధానం, సంతోషం లేక ఉన్నామో, ప్రతి విషయానికి దేవుడు మరి విడుదలను అనుగ్రహించనై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి, తప్పక పాల్గొనండి. మేము సిద్ధపడుతున్నాం. మాతో కలిసి మీరు కూడా సిద్ధపడండి, రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి కందుకూరి కళ్యాణ మండపం అందు జిమ్ఖానా గ్రౌండ్స్ విజయవాడ. అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు మన మధ్యలో జరిగించనై ఉన్నారు. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ సమస్యతో ఉన్నా పరిగెత్తుకుంటూరా, నీ సమస్యకి గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి ఉదయం ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. అదే విధముగా ఈ ఉదయం దేవాతి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. చంక పెట్టుకొను వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, తల్లి మరచిన, తండ్రి విడిచిన విడిచిపెట్టే దేవుడు కాదు మన యేసయ్య. ఈరోజు నువ్వు అనుకోవచ్చు నిన్ను దేవుడు పట్టించుకోవట్లేదని. ఈరోజు నువ్వు అనుకోవచ్చు దేవుడు పట్టించుకుంటే, దేవుడు నన్ను ఎత్తుకుంటే, దేవుడు ఆయన సంఘాన్ని ఎత్తుకుంటే ఎందుకు నా పరిస్థితి ఈ విధంగా అవుతుంది, ఎందుకు నా జీవితం ఇన్ని కష్టాల పాలవుతుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే, కొన్ని శ్రమలను దేవుడే అనుమతిస్తాడు. ఆయన సంకన్న పెట్టుకొని మనకు సహాయము చేసే దేవుడు మన యేసయ్య. కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోవద్దు. కొన్నిసార్లు మనం బాధలు వచ్చినప్పుడు మనం వేదన పడకూడదు. శ్రమలలో, నిందలలో, అవమానాలలో, కష్టాలలో, కన్నీళ్ళల్లో దేవునికి నమ్మకముగా నిలబడేవారు దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు నిలబడేవారు దేవునికి కావాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని కొరకు నిలబడాలని ఒక ఆశ ఉన్నా కానీ నీ జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు రావడం ద్వారా డిప్రెషన్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావేమో. కానీ ఈరోజు వాగ్దానం, దేవాతి దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, ఆయన సంక పెట్టుకొని నీకు సహాయము చేసే దేవుడు ఆయనే. మనుషులు మోసం చేసినట్టు మోసం చేసే దేవుడు కాదు. మనుషులు మాట మార్చినట్టు మాట మార్చే దేవుడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చినాడంటే మన మట్టిలో కలిసేంత వరకు తప్పక మన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఎందుకనంటే మా జీవితంలో దేవుడు మాకు చేసినటువంటి అద్భుతాలు, దేవుడు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ విధంగా నెరవేరుస్తున్నాడో మేము కళ్ళారా చూస్తున్నామో, మా జీవితంలో అనుభవిస్తున్నాము దేవుడు చేసే అద్భుతాలను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు బలము కలిగి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నిన్ను సంకబెట్టుకొని నీకు సహాయము చేసే దేవుడు ఉన్నాడు. నాకెవరు సహాయం చేసేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నాతో మాట్లాడేవారు లేరని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావేమో. నో, ఈరోజు తల్లి విడిచినా, తండ్రి విడిచినా, ఎవరు విడిచినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరాయన? నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు. ఈరోజు ప్రభు పాదాలు పట్టుకునయ్యా,
నన్ను నీ సంకలో ఎత్తుకో ప్రభువా, నాకు సహాయము చేయి ప్రభువా. నీవు తప్ప నాకెవరు లేరు స్వామి, నీవు తప్ప నాకెవ్వరు లేరు ప్రభువా, మీరు లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా అని చెప్పి ప్రభువు పాదాలు పట్టుకొని ఈ ఉదయకాల సమయంన, ఈ తెల్లవారుజామున ఉదయాన్నే లెగిసి ఈ వాగ్దానము చూసి, ప్రభువా అవును ప్రభువా, చక్కని వాగ్దానంతో నాతో మాట్లాడావు, చక్కని వాగ్దానం సంకన్న పెట్టుకొని నాకు సహాయం చేస్తా అన్నావు ప్రభువా. నిజంగా నాకు సహాయం చేసే దేవుడవు నువ్వు ఉన్నావు ప్రభువా. నాకు సహాయం కావాలయ్యా, నీకేం సహాయం కావాలో అడుగు దేవుణ్ణి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అంటున్నాడు ఆయన. అంటే ఆయన యందు నీ మాటలు ఉండాలి, ఉంటే నీకేం కావాలో అడుగు అంటున్నాడు ఆయన. ఈరోజు అడిగే దమ్ముందా నీకు? ఈరోజు దేవుని పాదాలు పట్టుకొని అడుగు. నీ జీవితంలో ఆయన నిన్ను ఎత్తుకొని ఆయన సంకన పెట్టుకొని నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దామా? తండ్రి స్తోత్రం ప్రభువా, ఇంత అద్భుతమైనటువంటి వాగ్దానం మాకిచ్చి తండ్రి రజ మమ్మల్ని అందరినీ దర్శించినందుకు వందనాలు. నీ కొరకు బ్రతికే కృపనిచ్చినందుకు వందనాలు. అవునయ్యా, నీ సంకలో పెట్టుకొని తండ్రి ముద్దు పెట్టుకొని ఓదార్చే దేవుడవు ప్రభువా, తండ్రి సహాయము చేసే దేవుడవు ప్రభువా, అంత గొప్ప దేవుడవు ప్రభువా. తండ్రి మీరు మాకు దొరికినందుకు మేము అదృష్టవంతులం ప్రభువా. తండ్రి ఈ వాగ్దానం చూసిన వారందరి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఆశీర్వదిస్తురమ్మని. మరి ముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ ఎవరెవరైతే జరుపుకుంటున్నారో వారందరి జీవితంలో అద్భుతం జరిగిస్తురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్నారు కదండి ప్రేయర్ టవర్. సో ఈ ప్రేయర్ టవర్లో మరి ఇన్ని రోజులు మరి కన్నీరు గార్చడం బట్టి ఈ పరిచర్యను దేవుడు విస్తరింపజేస్తూ ఉన్నాడు. మరి అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు 20 days కానీ 30 days కానీ 40 days కానీ దీంట్లోనే ఫాస్టింగ్ ఉంటాం. అయితే ఈ ప్రేయర్ టవర్ చాలా చిన్నగా, చాలా దగ్గరగా ఉండడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగానే రేకులు, సో ఎండకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమైనా ఈ ప్రేయర్ టవర్ని ఎక్స్టెండ్ చేయాలని సో దేవుడు మాకు ప్రేరేపించినటువంటి రీతిగా ఈ వచ్చే నెల 1st తారీఖు, జూన్ 1st తారీఖు మరి ప్రేయర్ టవర్కి పునాది వేయబోతున్నాం. కనుక ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈ ప్రేయర్ టవర్ కట్టుబడి కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. సహకరించే వాళ్ళు సహకరించండి. ఎందుకంటే అదొక ఇల్లు కాదు, దేవుని ఆ ప్రేయర్ టవర్. అది ఆ ప్రేయర్ టవర్లో అనేకమైనటువంటి విజ్ఞాపనలు మరి చేస్తుండగా అనేకమైనటువంటి అద్భుతాలను దేవుడు జరిగించబోతున్నాడు. ఆ ప్రేయర్ టవర్లోనే ఉపవాసంలో గడపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి ఈ సంవత్సరం కూడా మరలా వెళ్ళాలి అంటే మరి ఆ రేకులతో ఉన్నటువంటి ఆ ప్రేయర్ టవర్ చాలా ఇబ్బందిగా ఉంది. కనుక మరి భారభరితమైనటువంటి పరిచర్యకు మరి మీ గుప్పిళ్ళు విప్పవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయండి, సహకరించేవారు సహకరించండి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యకు మీరు సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్పే, గూగుల్ పే 9346000100 అనే నెంబర్కి మీకు అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. లేదా కరూర్ వైశ్య బ్యాంక్ కానీ లేదా HDFC బ్యాంక్ కానీ ఈ అకౌంట్లకు కూడా మీ అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీ వంతుగా సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. Mm-hmm.